గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. రాబోయే టెట్ దృష్టిలో ఉంచుకొని రోజుకో టెట్ ప్రీవియస్ పేపర్ చొప్పున మనం సింపుల్ మెథడ్లో చెప్పుకోబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు 2022 ఆగస్ట్ 13వ తారీఖు జరిగిన టెట్ పేపర్ 1 మ్యాథ్స్ విభాగంలో ఉన్న 24 ప్రశ్నలను ఏ విధంగా సులభంగా సాల్వ్ చేయవచ్చో తెలుసుకుందాం. క్వశ్చన్ నంబర్ 91, -7 5 -3ల ఆరోహణ క్రమము, అసెండింగ్ ఆర్డర్. ఎస్, ఇచ్చిన సంఖ్యలను మనం ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఆరోహణ క్రమము అనగా అసెండింగ్ ఆర్డర్. చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు, చిన్నదానితో మొదలుపెట్టి పెద్దదాని వరకు రాయడమే ఆరోహణ క్రమం. ముందుగా ఇచ్చిన వాటిలో అన్నింటికంటే చిన్నది -7, ఆ తర్వాత -3, ఆ తర్వాత 5, -7 -3 5, -7 -3 5. క్వశ్చన్ నంబర్ 92, సాపేక్ష ప్రధానాంకాలు కాని జతను గుర్తించండి. నాట్ కో ప్రైమ్స్ అంటే కో ప్రైమ్స్ కాని జతను ఇందులో ఏదో గుర్తించండి. ముందుగా కో ప్రైమ్స్ అంటే ఒకే నంబర్తో డివిజిబుల్ కానివి కో ప్రైమ్స్. ఒకే నంబర్తో కొట్టుడు జరగకూడదు, అలాంటి వాటిని కో ప్రైమ్స్ అంటారు. సో 7 11 ఒకే టేబుల్లో రావు కాబట్టి ఇవి కో ప్రైమ్స్. 12 14 ఏ టేబుల్లో కూడా రావు, సో ఇవి కూడా కో ప్రైమ్స్. 18 23 ఏ టేబుల్లో కూడా రావు, సో అవి కూడా కో ప్రైమ్స్. కానీ 12 and 21 అనేవి మూడో ఎక్కంలో వస్తాయి కాబట్టి 3 చేత భాగించబడతాయి కాబట్టి ఇవి కో ప్రైమ్స్ కాదు. క్వశ్చన్ నంబర్ 93, 23.5 -27 +35.4 -17 యొక్క విలువ ఎంత? దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే విలువ ఎంత? ముందుగా పాయింట్లో ఉన్న వాటిని ఒక చోట రాస్తున్నా. 23.5 +35.4 -27 -17. ఈ రెండింటికి ఒకే గుర్తుంది కాబట్టి మనం కలపాలి. 23 + 35 = 58.9. ఈ రెండిటికి ఒకే గుర్తుంది కాబట్టి మనం కలపాలి. కలిపితే -44. సో ఈ రెండిటికి గుర్తు వేరువేరుగా ఉంది కాబట్టి తీసివేత జరగాలి. 58 లో 44 తీసేస్తే 14.9. 14.9. క్వశ్చన్ నంబర్ 94, ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు అయితే ఆ ముళ్ళుకొన 1 గంట వ్యవధిలో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? గడియారం యొక్క ఆకారమును గమనిస్తే గడియారం అనేది రకరకాల ఆకారాలలో ఉంటుంది, కానీ అందులో ఉండే ముళ్ళు మాత్రం వృత్తాకారంలోనే తిరుగుతాయి. గడియారంలో ముఖ్యంగా 2 రకాల ముళ్ళు ఉంటాయి. గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు. సెకండ్ల ముళ్ళు మనము లెక్కించము. సో ఈ విధంగా నిమిషాల ముళ్ళు పొడవుగా, గంటల ముళ్ళు పొట్టిగా లేదా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు సమయం 2 గంటలు అయింది. 2 గంటల నుంచి సమయం 3 అయ్యేసరికి ఈ నిమిషాల ముళ్ళు ఇక్కడ మొదలుపెట్టి ఈ విధంగా తిరుగుతూ 3 అయ్యేసరికి మరలా 12 వద్దకే వస్తుంది. అంటే 1 గంట వ్యవధిలో నిమిషాల ముళ్ళు ఒక పూర్తి భ్రమణం చెందుతుంది. ఒక పూర్తి భ్రమణము అంటే ఒక చుట్టుకొలత. ఈ చుట్టుకొలతను వృత్తంలో వృత్త పరిధి అని పిలుస్తారు. వృత్త పరిధి, దీన్ని మనం సి అని పిలుస్తాం. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. దేర్ఫోర్ ఆ ముళ్ళుకొన 1 గంటలో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అంటే ఈ ముళ్ళుకొన ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ ముళ్ళుకొన ఇక్కడ దాకా ఉంది. దీని పొడవు ఎంత అంటే 15 సెంటీమీటర్లు. దేర్ఫోర్ ముళ్ళు ప్రయాణించే దూరం, ముళ్ళు 1 గంటలో
ఒక గంటలో ప్రయాణించే దూరం ఈజ్ ఈక్వల్స్ టు వృత్త పరిధి ఫార్ములా 2πr. ఇక్కడ ఏముల గురించి మాట్లాడుతున్నాం? నిమిషాల ముళ్ళు. మినిట్ హ్యాండ్ అనేది ఒక గంటలో ప్రయాణించే దూరం ఈజ్ ఈక్వల్స్ టు, సో నిమిషాల ముళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఒక పూర్తి భ్రమణము చెందుతుంది. ఇదే మనకు వృత్త పరిధి అవుతుంది. ఇది మనకు ముళ్ళు యొక్క పొడవు, అది ఎంత ఉంది అంటే 15 సెంటీమీటర్లు. ఇదే మన వృత్తంలో ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అలాగే రాస్తున్నా, పై బదులుగా 22/7 రాస్తున్నా, r బదులుగా ముళ్ళు పొడవు 15. సో 15 అనేది 7 చేత భాగించబడదు కాబట్టి మనం అప్రాక్సిమేట్ గా దాన్ని పాయింట్లలో రాసుకుంటే 7 1 జా 7 2 జా 0.1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 22 ఇంటూ 2.1 ఈజ్ ఈక్వల్స్ టు 94.20 దూరము కాబట్టి సెంటీమీటర్లు. 94.20 సెంటీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 95. ఒక సీసాలో 2.2 లీటర్ల పళ్ళరసము ఉంది. దానిని 200 ml ఘనపరిమాణము గల కప్పులలో నింపితే ఎన్ని కప్పులు అవసరమవుతాయి? ఈ విధంగా ఒక సీసా ఉంది, దాని యొక్క పరిమాణం 2.2 లీటర్లు. ఇందులో ఉండే ఈ పళ్ళరసాన్ని ఇటువంటి గ్లాసులో నింపాల. ఈ గ్లాసు యొక్క పరిమాణం 200 ml. ఈ పళ్ళరసం మొత్తాన్ని ఇటువంటి గ్లాసుల్లోకి మనం నింపితే ఎన్ని గ్లాసులు అవసరమవుతాయి? ఈ విధంగా ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇచ్చినప్పుడు మనం సింపుల్ గా చేయవచ్చు. దేర్ఫోర్ అవసరమయ్యే కప్పుల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు, ఎస్, ఇక్కడ పెద్దదేంటి? సీసా కొలత బై గ్లాసు కొలత లేదా కప్పు కొలత. ఇటువంటి సందర్భంలో సీసా మరియు గ్లాస్ యొక్క ప్రమాణాలు ఒకే యూనిట్ లో ఉండాలి. ఇక్కడ చూస్తే లీటర్లు, అక్కడ చూస్తే మిల్లీ లీటర్లు. సో మనకు ఈజీగా ఉండటం కోసం ఈ లీటర్లను మనం మిల్లీ లీటర్లకి మార్చుకుంటే 2200 మిల్లీ లీటర్లు బై గ్లాసులో 200 ml పట్టును. సో 0000 క్యాన్సల్, 2 1 జా 2 11 జా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11 కప్పులు అవసరమవుతాయి. సో 11 కప్పులు. క్వశ్చన్ నంబర్ 96. క్రింది వాటిలో సౌష్ఠవ పటం కాని అక్షరాన్ని గుర్తించండి. నాట్ ఏ సిమెట్రీ. ఇచ్చిన ఈ నాలుగింటిలో ఏ అక్షరానికి సౌష్ఠవము ఉండదు? ఆంగ్ల అక్షరమాలలో 26 అక్షరాలు ఉంటాయి. అందులో కొన్నింటికి సౌష్ఠవం ఉంటుంది, కొన్నింటికి సౌష్ఠవం ఉండదు, కొన్నింటికి 2 రకాల సౌష్ఠవాలు ఉంటాయి. ఎస్, ఈ విధంగా అడ్డంగా సౌష్ఠవ రేఖ ఉన్న వాటిని మనం గమనిస్తే BCDEHIOX అనే వీటికి అడ్డంగా సౌష్ఠవ రేఖ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 8 అక్షరాలకు అడ్డంగా సౌష్ఠవ రేఖ ఉంటుంది. ఈ విధంగా నిలువుగా మనం గమనిస్తే ఏకు, హెచ్కు, ఐకు, ఎంకు, ఓకు, టీకు, యుకు, వికు, డబ్ల్యూకు, ఎక్స్కు, వైకు నిలువుగా సౌష్ఠవ రేఖ ఉంటుంది. లెక్కిస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11. సో నిలువుగా 11 అక్షరాలకు. ఈ విధంగా అడ్డంగా మరియు నిలువుగా 2 రకాలుగా సౌష్ఠవ రేఖలు వేటికి ఉన్నాయని గమనిస్తే హెచ్కు 2 రకాలుగా,
ఐకు 2 రకాలుగా, ఓకు 2 రకాలుగా, ఎక్స్కు 2 రకాలుగా, మొత్తం 4 అక్షరాలకు 2 రకాలుగా సౌష్టవ రేఖ అడ్డంగా మరియు నిలువుగా ఉన్నాయి. ఆ అక్షరాలు ఏంటి అంటే హై ఆక్స్, HIOX. ఈ 4ంటికి 2 రకాలుగా సౌష్టవ రేఖలు ఉన్నాయి. మరి కొన్ని అక్షరాలకు మనం సౌష్టవ రేఖ గీయలేము. అవి ఏంటి అంటే F, G, J, K, L, N, P, Q, R, S, Z. ఈ అక్షరాలకు మనం ఎటువంటి సౌష్టవ రేఖ మనము గీయలేము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఆంగ్ల భాషలో 11 అక్షరాలకు ఎటువంటి సౌష్టవ రేఖ ఉండదు. ఎస్, ఓకు అయితే 2 రకాల సౌష్టవ రేఖలు ఉంటాయి. అదే వృత్తానికైతే అనంతమైన సౌష్టవ రేఖలు ఉంటాయి. అడిగింది ఏంటి? ఇచ్చిన వాటిలో దేనికి సౌష్టవము ఉండదు. ఏకు నిలువుగా సౌష్టవం ఉంది, బికు అడ్డంగా సౌష్టవం ఉంది, ఈకు అడ్డంగా సౌష్టవం ఉంది, ఎఫ్కు మాత్రం ఎటువంటి సౌష్టవ రేఖ మనము గీయలేము. క్వశ్చన్ నంబర్ 97. X is to 1/3 ఈజ్ యాజ్ టు 21:50 అయితే x విలువ ఎంత? ముందుగా మనం ఈ నిష్పత్తిని నార్మల్ నిష్పత్తిగా మార్చుకుంటే x కింద ఏమీ లేదు కాబట్టి నేను బై 1 అని రాస్తున్నా. ఈజ్ టు 3 2 జా 6, 6 + 1 7, 7/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దట్ ఇంప్లాయిస్ 3 into x is equals to 3x is to 7 1 7. ఈ నిష్పత్తి విలువ ఏమొచ్చింది? 3x is to 7. ఇది దేనికి సమానము? 21:50. సో 3x is to 7 is equals to 21:50. a/bని a/bగా రాయవచ్చు. సో 3x/7 is equals to 21/50. ఇప్పుడు మనం వీటిని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసేటప్పుడు వేటి మధ్య కొట్టుడు జరుగుతుంది అంటే ఈ విధంగా 2 భిన్నాలు ఉన్నప్పుడు వాటి మధ్య గుర్తు ఈజ్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు లవాలు హారాలు కొట్టివేయవచ్చు. అదేవిధంగా లవాలు కూడా కొట్టివేయచ్చు, హారాలు కూడా కొట్టివేయచ్చు. ముఖ్యంగా ఒకే భిన్నంలో ఉండే లవహారాలు కొట్టివేయచ్చు, ఒకే భిన్నంలో ఉండే లవహారాలు కొట్టివేయచ్చు, 2 వేరు భిన్నాల్లో ఉండే లవాలు కొట్టివేయచ్చు, 2 వేరు భిన్నాల్లో ఉండే హారాలు కూడా కొట్టివేయవచ్చు. సో ఇక్కడ లవంలో కొట్టివేయడం జరుగుతుంది కాబట్టి 3 1 3 7 that is equals to x/7 is equals to 7/50. అడ్డగుణాకారము చేస్తే 50 into x is equals to 50x. 50x is equals to 7 49. మనకు x కావాలంటే x is equals to 49/50. x is equals to 49/50. Question number 98. x power m whole power n minus p into x power n whole power p minus m into x power p whole power m minus n ను సింప్లిఫై చేస్తే వచ్చే విలువ ఎంత? ఎస్, ముందుగా x power m whole power n minus p ఇది a పవర్ m హోల్ పవర్ n రూపంలో ఉంది. a పవర్ m హోల్ పవర్ n, m n మల్టిప్లై చేస్తే a పవర్ mn వస్తుంది. సో ముందుగా మొత్తాన్ని మనం ఈ విధంగా రాసుకుంటే x పవర్ m ఇంటూ n mn మైనస్ m ఇంటూ p mp ఇంటూ x పవర్ n ఇంటూ p np మైనస్ n ఇంటూ m mn ఇంటూ x పవర్ p ఇంటూ m mp మైనస్ p ఇంటూ n np.
సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భూమి సేమ్గా ఉంది, భూమి సేమ్గా ఉంది, భూమి సేమ్గా ఉంది. ఇలా భూములు సేమ్గా ఉన్నప్పుడు మనం పవర్ని యాడ్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఒక పవరు, ఇది ఒక పవరు, ఇది ఒక పవరు. ఎస్, భూములు సమానంగా ఉన్నప్పుడు మనం ఘాతాంకాలను కలపాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎంఎన్ మైనస్ ఎంపీ ప్లస్ ఎన్పి మైనస్ ఎంఎన్ ప్లస్ ఎంపి మైనస్ ఎన్పి ప్లస్ ఎంఎన్ మైనస్ ఎంఎన్ మైనస్ ఎంపీ ప్లస్ ఎంపీ ప్లస్ ఎన్పి minus np, that is equals to x power 0. X power 0 is equals to, this is in the form of a power 0 is equals to 1. Therefore x power 0 is equals to 1. 1 ante option number 1. Question number 99. ఒక చాపరేఖ పొడవు L, the length of the arc L అంటున్నాడు. వృత్త వ్యాసార్థం స్మాలర్, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ స్మాలర్ అంటున్నాడు. అయితే ఆ సెక్టార్ యొక్క వైశాల్యము ఎంత? వృత్తంలో ఈ మధ్య భాగంలో ఉండే ఈ బిందువును వృత్త కేంద్రం O అని పిలుస్తారు. వృత్త కేంద్రం నుండి వృత్తం మీదకి గీసిన రేఖను మనము వ్యాసార్థము అని పిలుస్తారు. సో ఇదొక వ్యాసార్థము, ఇదొక వ్యాసార్థము. రెండు వ్యాసార్థాల చివరి బిందువులను కలిపే వృత్తం యొక్క భాగాన్ని చాపము, ఆర్క్ అని పిలుస్తారు. దాన్ని చాపరేఖ అని కూడా పిలుస్తారు. చాపము లేదా చాపరేఖ. సో ఇక్కడ మధ్యలో ఏదైతే పింక్ కలర్ లో ఉందో ఇదంతా కూడా సెక్టారు. సెక్టార్ అనే దాని చుట్టూ రెండు వ్యాసార్థాలు, ఒక చాపము ఉంటుంది. వాటి మధ్య భాగంలో చాపం ఉంటుంది. సో మనం ఈ పింక్ ప్రాంతం యొక్క వైశాల్యం కావాలంటే అదే సెక్టార్ వైశాల్యం అవుతుంది. సెక్టార్ వైశాల్యం, సింపుల్ గా సెక్టార్ వైశాల్యం సూత్రం ఏంటంటే LR/2. అదే మనం ఈ సెక్టార్కు చుట్టుకొలత కావాలంటే, సెక్టార్ చుట్టుకొలత కావాలంటే సెక్టార్ చుట్టూ 3 కొలతలు ఉన్నాయి. రెండు వ్యాసార్థాలు, ఒక చాపము. రెండు వ్యాసార్థాలు కాబట్టి 2R ప్లస్ L, దాన్ని L ప్లస్ 2R అని పిలవవచ్చు. సెక్టార్ వైశాల్యం అయితే LR/2 అవుతుంది. సెక్టార్ చుట్టుకొలత అయితే L ప్లస్ 2R అవుతుంది. అడిగింది వైశాల్యము కాబట్టి LR/2. క్వశ్చన్ నంబర్ 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 విలువ ఎంత? 1296 యొక్క వర్గమూలము ఎంత? 1296. ఈ సంఖ్యకు మనము వర్గమూలము కనుగొనాలి. ముందుగా దీన్ని కుడివైపు నుండి రెండు అంకెలుగా విభజన చేయాలి. ఎస్, ఇచ్చిన సంఖ్యలో చివరి అంకె 6 ఉంది కాబట్టి ఈ సంఖ్య యొక్క వర్గమూలము యొక్క చివరి అంకె 4 కానీ 6 కానీ అవుతుంది. చివరి అంకె 6 ఉంది కాబట్టి దీని యొక్క వర్గమూలంలో చివరి అంకె 4 కానీ 6 కానీ అవుతుంది. 4 4ల 16, లాస్ట్ లో 6 వస్తున్నది. 6 6ల 36, లాస్ట్ లో 6 వస్తున్నది. సో మనకు వచ్చే ఆన్సర్ లో చివరి అంకె 4 కానీ 6 కానీ ఉండే అవకాశం ఉంది. ఇది ఖతమైంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 12 ఉంది. ఎస్, 12కు దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ ఎంత? అది 12 కంటే చిన్నదిగా ఉండాల. సో 12కు దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ నంబర్ వచ్చేసి 9. 9 ఎప్పుడు వస్తుంది? 3 స్క్వేర్. సో 9 ఎట్లా రాయొచ్చు మనము? 3 స్క్వేర్ రాయవచ్చు. సో మనం ఇక్కడ 3 రాస్తే 34 అన్నా కావచ్చు, లేదా 36 అయినా మనకు ఆన్సర్ కావచ్చు. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 34 ఉందా అంటే 34 లేదు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 36 అవుతుంది. క్వశ్చన్ నంబర్ 101. 20 మీటర్ల బట్ట ఖరీదు 1600 అయితే 24.5 మీటర్ల బట్ట ఖరీదు ఎంత? ఎస్, ఏమిచ్చాడు? 20 మీటర్ల బట్ట ఖరీదు 1600 ఇచ్చాడు.
మనకు కావాల్సింది ఎక్కువ బట్ట అంటే 24.5 మీటర్ల బట్ట కావాలా. సో తక్కువ బట్టకు తక్కువ రేటు, ఎక్కువ బట్టకు ఎక్కువ రేటు. సో ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ ఫార్ములా ఏంటి? ఎక్కువ బై తక్కువ ఇందులో, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 24.5 బై 20 ఇంటూ 1600. ఇక్కడ లవంలో పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి మనం ఆ పాయింట్ తొలగించాలంటే హారంలో కూడా పాయింట్ పెట్టి మనం 0 రాసుకోవచ్చు. ఇలా రాసుకోవడం వల్ల దీని విలువ మారిందా అంటే విలువ మారలేదు. ఇలా లవంలో మరియు హారంలో పాయింట్ తర్వాత సమాన సంఖ్యలో అంకెలు ఉన్నప్పుడు ఇంకా పాయింట్ లేకున్నట్టుగా మనం భావించవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 245 బై 200 ఇంటూ 1600. సో 0000 క్యాన్సల్. 2 1 जा 2 8 जा 245 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు 1960. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1960. క్వశ్చన్ నెంబర్ 102. క్రింది వాటిలో 15x మైనస్ 9 అనేది 15x మైనస్ 9 అనేది సమీకరణం అవుతుందా, సమాసం అవుతుందా, ఖచ్చితమైన వాక్యం అవుతుందా, స్థిర రాశి అవుతుందా? ఎస్. ఇక్కడ మనం ఉన్న ఈ విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ x అనేది చరరాశి, x అనేది చరరాశి. చరరాశికి ముందుండేది కోఎఫిషియంట్ అంటే గుణకం. ఇక్కడ చరరాశి లేదు కాబట్టి ఇది స్థిర రాశి. ఈ మొత్తాన్ని మనం పరిశీలిస్తే ఇది పదము, ఇదొక పదము, ఇదొక పదము. ఈ 3 పదాలు కూడిక మరియు తీసివేత ద్వారా ఒక సమాసాన్ని ఏర్పరిచాయి. ఒక సమాసం. అదేవిధంగా ఇటువైపు కూడా ఒక సమాసం ఉంది. వీటి మధ్య ఇజ్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి ఇది సమీకరణం అవుతుంది. ఈక్వేషన్. ఎస్. మనం దీన్ని మాత్రమే తీసుకుంటే చరరాశి అవుతుంది. ఈ మొత్తాన్ని తీసుకుంటే పదమవుతుంది. పదాల కలయిక ద్వారా సమాసం ఏర్పడుతుంది. సమాసం పక్కన ఇజ్ ఈక్వల్స్ టు ఉంటే అది సమీకరణం అవుతుంది. ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు అనేది లేదు కాబట్టి ఇది సమాసం అవుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. క్వశ్చన్ నంబర్ 103. 9 1/4 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ 1/3. అయితే y విలువ ఎంత? మనకు y కావాలి కాబట్టి y ఉన్న పార్ట్ మనం లెఫ్ట్ సైడ్ రాసుకుంటే y మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 9 1/4. ఈ మిశ్రమ భిన్నాలు మనం నార్మల్ భిన్నాలుగా మార్చుకుంటే y మైనస్ 3 1 जा 3 3 + 1 4 4/3 ఈజ్ ఈక్వల్స్ టు 4 9 36 36 1 37 మనం y కావాలి కాబట్టి ఈ మైనస్ 4/3 అటువైపు వెళ్తే ప్లస్ 4/3 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 37/4 ప్లస్ 4/3. y ఈజ్ ఈక్వల్స్ టు హారాలు వేరుగా ఉన్నాయి కాబట్టి గుణించు. 4 3 12 37 3 जा 111 4 4 16 మధ్యలో ప్లస్ ఉంది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్స్ టు 111 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 127/12. సో 127/12. క్వశ్చన్ నంబర్ 104. 45 మరియు 63ల గసాబా లేదా గసాక జీసీడీ ఎంత? 45 63ల గసాబా ఎంత? చాలా ఈజీ మెథడ్లో చేద్దాం. కసాగు మెథడ్లో చేద్దాం. గసాబాను కసాగు మెథడ్లో చేద్దాం.
ఎస్, ఈ రెండు కూడా ఏదైనా టేబుల్లో పోతాయంటే రెండో టేబుల్లో పోవు, మూడో టేబుల్లో పోతాయి. సో 3 15ల 3 2ల 3 1ల ఎగైన్ ఈ రెండు కూడా మూడో టేబుల్లో పోతాయి. సో ఎగైన్ 3తో 3 5ల 3 7ల ఇంకా 5 7 ఏ టేబుల్లో కూడా పోవు కాబట్టి ఇక్కడ స్టాప్ చేస్తున్నా. స్టాప్ చేసి నిలువుగా ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకుంటే వచ్చేది గసాబా. అలా కాకుండా ఈ మొత్తాన్ని తీసుకుంటే వచ్చేది కసాగు. అడిగింది ఏంటి? గసాబా కావాలి కాబట్టి నిలువుగా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే లెక్కించు. 3 3ల 9. క్వశ్చన్ నంబర్ 105. 2/5 ప్లస్ 3/7 మైనస్ 6/5 మైనస్ 13/7ను సూక్ష్మీకరించండి. ఇక్కడ హారము 5 హారము 5 హారము 7 హారము 7 ఇలా ఉన్న వాటిని మనం వేరువేరుగా రాసుకుంటే 2/5 మైనస్ 6/5 ప్లస్ 3/7 మైనస్ 13/7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ హారాలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటి మధ్య కూడిక కావచ్చు తీసివేత కావచ్చు సులభంగా జరుగుతుంది. సో సింపుల్గా 5 రాసేసి 2లో నుంచి 6 తీసేయి. 2 మైనస్ 6 ప్లస్ ఇక్కడ కూడా హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటి మధ్య కూడిక కావచ్చు తీసివేత కావచ్చు సులభంగా జరుగుతుంది. సింపుల్గా హారము 7 రాసేసి 3 మైనస్ 13 రాసేయి. ఎస్, ప్లస్ 2 మైనస్ 6 మైనస్ 4/5 ప్లస్ 3 మైనస్ 13 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/7. హారాలు రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి వాటిని గుణించు. 5 ఏళ్ల 35 ఓకే, 4 ఏళ్ల 28 మైనస్ 28 5 10ల 50 మధ్యలో మైనస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 78/35 మైనస్ 78/35. క్వశ్చన్ నంబర్ 106. 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి 45:x అయితే x విలువ ఎంత? ఈ రెండింటికి ముందుగా మనం బహుళ నిష్పత్తి కనుగొందాం. 5:8ని 5/8గా రాయవచ్చు, 3:7ని 3/7గా రాయవచ్చు. వీటి యొక్క బహుళ నిష్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు లవాలు 2 గుణించు హారాలు 2 గుణించు. 5 3ల 15 బై 8 ఏళ్ల 56. ఎస్, మనకు వచ్చిన బహుళ నిష్పత్తి 15/56. వాడిచిన బహుళ నిష్పత్తి 45:x. రెండు సమానం. సో 15/56 ఈజ్ ఈక్వల్స్ టు 45/x. మనం ముందే చెప్పుకున్నాం లవాలు కొట్టివేత చేయవచ్చు. సో 15 1ల 15 3ల. సో 1/56 ఈజ్ ఈక్వల్స్ టు 3/x. అడ్డగుణాకారం చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 56 into 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 168. x ఈజ్ ఈక్వల్స్ టు 168. క్వశ్చన్ నంబర్ 107. ఒక త్రిభుజంలో రెండు కోణాలు 116 డిగ్రీలు 30 డిగ్రీలు అయితే మూడవ కోణము ఎంత? ఒక త్రిభుజంలో ఈ కోణం విలువ 116, ఈ కోణం విలువ 116 ఉంది. సో దీని విలువ 90 కంటే ఎక్కువగా ఉంది. ఒక కోణం 90 కంటే ఎక్కువగా ఉండే త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజము, ఆబ్టూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్, దీని పేరు అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజం, ఆబ్ట్యూజ్
యాంగిల్డ్ ట్రయాంగిల్. ఈ కోణము 116, ఈ కోణము 30 అంటున్నాడు. అయితే ఈ కోణము ఎంత తెలియదు. త్రిభుజంలో ఉండే 3 కోణాల మొత్తం ఎల్లప్పుడూ 180. సో 116 ప్లస్ 30 ప్లస్ తెలియని కోణం x ఈజ్ ఈక్వల్స్ టు 180కి సమానము. 116 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 146 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 180. మనకి x మాత్రమే కావాలంటే 180 మైనస్ 146. క్వశ్చన్ నంబర్ 108. 60 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పు, 30 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన మూత కలిగిన పెట్టె యొక్క బాహ్యతలం రంగు వేయుటకు 20 చదరపు సెంటీమీటర్లకు 50 పైసలు ఖర్చు అవుతుంది. అయితే మొత్తం అయ్యే ఖర్చు ఎంత? 60 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పు, 30 సెంటీమీటర్ల ఎత్తు ఇలా వేరువేరుగా ఉన్నాయి. ఇలా పొడవు, వెడల్పు, ఎత్తులు వేరువేరుగా ఉండే ఘనాకారాన్ని మనము దీర్ఘఘనము దాన్ని మనము క్యూబాయిడ్ అని పిలుస్తాం. దానికి ఎగ్జాంపుల్ గా మనం ఒక షూ బాక్స్ తీసుకుంటే దీని యొక్క పొడవు, వెడల్పులు, ఎత్తులు వేరువేరుగా ఉంటాయి. అలా కాకుండా పొడవు, వెడల్పులు, ఎత్తులు అన్నీ కూడా సమానంగా ఉంటే అటువంటి ఆకారాన్ని ఘనము లేదా క్యూబ్ అని పిలుస్తారు. దీని యొక్క పొడవు 60, వెడల్పు 40, ఎత్తు 30 సెంటీమీటర్లు. దీనికి రంగు వేయాలి. రంగు వేయడం అంటే ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ లో కనిపిస్తున్నదో అదంతా కూడా మనము రంగు వేయదగిన ప్రాంతము. దాన్ని మనము బాహ్యతలము అని పిలుస్తున్నాం. ఇటువంటి బాహ్యతలాలు అటువంటి షూ బాక్స్ కు 6 ఉంటాయి. ముందు వెనుక, లెఫ్ట్ రైట్, పైన కింద, ఈ విధంగా 6 తలాలు ఉంటాయి. 6 తలాలను కలిపితే వచ్చేది సంపూర్ణత వైశాల్యం. చుట్టూ మనం పెయింట్ వేస్తాము కాబట్టి సంపూర్ణతల వైశాల్యము. దేర్ఫోర్ ఈ దీర్ఘఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ L అంటే 60 ఇంటూ 40 6 4 24 2400 ప్లస్ BH 40 ఇంటూ 30 4 3 12 ప్లస్ LH 60 ఇంటూ 30 6 3 18 00 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ రెండు కలిపితే 3000 ప్లస్ ఒక 2400 ఈజ్ ఈక్వల్స్ టు 5400 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10800 వైశాల్యము కాబట్టి చదరపు సెంటీమీటర్లు. అంటే ఈ పెట్టె యొక్క మొత్తం సంపూర్ణత వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు 10800 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు ఈ పెట్టెకు రంగు వేయాలంటే 20 చదరపు సెంటీమీటర్లకు 50 పైసలు. 20 చదరపు సెంటీమీటర్లకు 50 పైసలు. మరి అదే 40 చదరపు సెంటీమీటర్లకు అయితే 1 రూపాయి. 40 చదరపు సెంటీమీటర్లకు 1 రూపాయి. ఎస్, 40 చదరపు సెంటీమీటర్లకు 1 రూపాయి ఖర్చు అవుతుంది. మనకు కావాల్సింది 10800 చదరపు సెంటీమీటర్లకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ ఫార్ములా ఏంటి? ఎక్కువ బై తక్కువ. ఇందులో ఎక్కువ బై తక్కువ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10800 డివైడెడ్ బై 40 ఇంటూ 1 రూపాయి. 00 క్యాన్సల్. 4తో 4 1 4 2 8 4 7 28 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 270 రూపాయలు ఖర్చు అవుతుంది. క్వశ్చన్ నంబర్ 109. ఒక వ్యక్తి 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3000 రూపాయల చొప్పున అమ్మాడు. సో 2 సైకిళ్ళు ఒకే రేటుకు అమ్మాడు. సో దీన్ని 3000కు అమ్మాడు, దీన్ని కూడా 3000కు అమ్మాడు.
సో అమ్మిన వెలలు సమానం. ఇలా అమ్మేటప్పుడు మొదటి సైకిల్ మీద 20% లాభం, రెండో సైకిల్ మీద 20% నష్టం వచ్చింది. దీని మీద 20% లాభం, దీని మీద 20% నష్టం వచ్చింది. అయితే మొత్తం మీద లాభమా నష్టమా? ఎస్, కొన్న వెల ఇవ్వలేదు. కొన్న వెల ఇవ్వకుండా అమ్మిన వెలలు సమానమని చెబుతూ లాభ నష్ట శాతాలు సమానంగా ఉంటే ఈ సందర్భంలో ఎల్లప్పుడూ నష్టమే వస్తుంది. నష్టమే వస్తుంది. ఎప్పుడు? అమ్మిన వెలలు సమానంగా ఉంటూ లాభ నష్ట శాతాలు సమానంగా ఉంటే ఆ సందర్భంలో ఎల్లప్పుడూ నష్టమే వస్తుంది. మరి నష్ట శాతము ఎంత అంటే నష్ట శాతము ఈజ్ ఈక్వల్స్ టు లాభ శాతము ఇంటూ నష్ట శాతము బై 100%. మొదటి సైకిల్ మీద 20% లాభం, రెండో సైకిల్ మీద 20% నష్టం by 100%. 0 0 0 0 2 2s are 4%. Therefore వాడికి 4% నష్టం వస్తుంది. క్వశ్చన్ నంబర్ 110. 3.3, 3.5, 3.1, 3.7, 3.2, 3.8 ల మధ్యగతము మీడియన్ ఎంత అంటున్నాడు. పేరులోనే ఉంది మధ్యగతము. మధ్యలో ఉండే రాశిని మధ్యగతము అంటారు. దత్తాంశంలో ఉండే అన్ని రాశులను ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకున్న తరువాత సరిగ్గా మధ్యస్థానంలో ఉండే రాశిని మధ్యగతము అంటారు. దత్తాంశంలో ఉండే అన్ని రాశుల్లో అన్నిటికంటే చిన్నది 3.1, ఆ తర్వాత 3.2, ఆ తర్వాత 3.3, ఆ తర్వాత 3.5, ఆ తర్వాత 3.7, ఆ తర్వాత 3.8. ఇలా మనం ఒక ఆర్డర్లో రాసుకున్న తరువాత మనం వాటిని ఇలా మ్యాచ్ చేస్తే మధ్యలో మిగిలిపోయిన ఈ రెండు రాసులకు మధ్యలో ఉండేదే 3.3కి 3.5కి మధ్యలో ఏముంటుంది అంటే 3.4 ఉంటుంది. సో 3.4 అనేది మధ్యగతం అవుతుంది. క్వశ్చన్ నంబర్ 111. దీర్ఘ చతురస్రాకార గడ్డి భూమి పొడవు 55 మీటర్లు, వెడల్పు 45 మీటర్లు. దాని మధ్యలో 3 మీటర్ల వెడల్పుతో 2 బాటలు, ఒకటి పొడవుకు సమాంతరంగా మరొకటి వెడల్పుకు సమాంతరంగా ఒకదానికొకటి ఖండించే విధంగా ఈ విధంగా ఉన్నాయి. అయితే ఆ బాట వైశాల్యం ఎంత? ఇదొక పొలం. పొలం పొడవు 55 మీటర్లు. ఈ పొలం యొక్క వెడల్పు 45 మీటర్లు. ఈ పొలంలో 2 బాటలు ఉన్నాయి. 2 బాటలు ఒకదానితో ఒకటి ఖండించుకుంటున్నాయి. ఈ విధంగా ప్లస్ ఆకారంలో 2 రకాల బాటలు ఉన్నాయి. దాని వెడల్పు ఎంత అంటే ఈ బాట వెడల్పు 3, ఈ బాట వెడల్పు 3, ఈ బాట వెడల్పు 3. ఈ విధంగా 2 బాటలు ఒక పొలంలో ఉన్నాయి. ఒకటి పొడవుకు సమాంతరంగా మరొకటి వెడల్పుకు సమాంతరంగా 2 బాటలు పొలం మధ్యలో ఈ విధంగా ప్లస్ ఆకారంలో ఖండించుకుంటున్నాయి. అయితే ఆ బాట యొక్క వైశాల్యం ఎంత అన్నప్పుడు మనం చాలా సింపుల్ గా ఎలా చేయవచ్చు అంటే దీని పేరు ఏరియా ఆఫ్ ప్లస్ షేప్డ్ పాత్. దీని యొక్క ఫార్ములా W ఇంటూ L ప్లస్ B మైనస్ W. W అంటే బాట వెడల్పు, L అంటే పొలం పొడవు, B అంటే పొడం వెడల్పు, మైనస్ W అంటే వెడల్పు, బాట వెడల్పు. దేర్ఫోర్ బాట వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు బాట వెడల్పు 3, పొలం పొడవు 55, పొలం వెడల్పు 45 మైనస్ బాట వెడల్పు 3. 3 ఇంటూ 45 plus 55 is equals to 100. 100 minus 3 is equals to 97. That is equals to 291 వైశాల్యము. కాబట్టి చదరపు సెంటీమీటర్లు. 291 చదరపు సెంటీమీటర్లు.
క్వశ్చన్ నంబర్ 112. 3 సమాసాల మొత్తం 8 + 13a + 7a². అందులో 2 సమాసాలు 2a² + 3a + 2, మరొక సమాసం 3a² - 4a + 1. అయితే మూడవ సమాసము ఎంత? ఎస్, ఒకటవ సమాసము, రెండవ సమాసము, మూడవ సమాసాలు ఈ మూడింటిని కలిపితే ఈ వాల్యూ వచ్చింది అంటున్నాడు. సో 3 కలిపితే ఆ వాల్యూ వచ్చింది. సో దీని వాల్యూ ఇచ్చాడు, దీని వాల్యూ ఇచ్చాడు, దీని వాల్యూ ఇవ్వలేదు, దీని వాల్యూ కూడా ఇచ్చాడు. ఎస్, ముందుగా మనం ఫస్ట్ వాల్యూ రాసుకుందాం. 2a² + 3a + 2 ప్లస్ 3a² - 4a + 1. ఇది ఇవ్వలేదు కాబట్టి నేను దాన్ని p అనుకుంటున్నా. p = మరి వాల్యూ ఎంత వచ్చింది? 8 + 13a + 7a². 2a² + 3a + 2 + 3a² - 4a + 1 + p = 8 + 13a + 7a². ఇక్కడ 2a² ఉంది, ఇక్కడ 3a² ఉంది, మొత్తం 5a². ఇక్కడ +3a ఉంది, ఇక్కడ -4a ఉంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -a. ఇక్కడ +2 ఉంది, ఇక్కడ +1 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు +3 + p = 7a² + 13a + 8. నాకు p మాత్రమే కావాలి కాబట్టి p ఇక్కడే ఉంటుంది, ఇవన్నీ అక్కడ పంపిస్తే p = 7a² + 13a + 8. సో ఇవన్నీ కూడా ఈక్వల్స్ అటువైపు వస్తే సింబల్స్ మారిపోతాయి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -5a² + a - 3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 7a² ఉంది, ఇక్కడ -5a² ఉంది. సో ఎంత అవుతుంది? 2a² అవుతుంది. ఇక్కడ 13 + 13a ఉంది, ఇక్కడ +a ఉంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు +14a + 8 - 3, దట్ ఈజ్ ఈక్వల్స్ టు +5. దేర్ఫోర్ p = 2a² + 14a + 5. 2a² + 14a + 5. క్వశ్చన్ నంబర్ 113. 2 సమాంతర రేఖలలో తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండే అంతర కోణాల మొత్తము ఎంత? ఎస్, ఇది మరి ఇది సమాంతర రేఖలు. ఈ సమాంతర రేఖలను ఈ తిర్యక్ రేఖ ఖండిస్తున్నది. 2 సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు 2 ఖండన బిందువుల వద్ద మొత్తం 8 కోణాలు ఏర్పడతాయి. ABCDPQRS ఈ విధంగా 8 కోణాలు ఏర్పడతాయి. అందులో బయట వైపున్న ఈ RS, ఈ BAలను బాహ్య కోణాలు, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని పిలుస్తారు. లోపల ఉండే ఈ 4ంటిని అంతర కోణాలు, ఇంటీరియర్ యాంగిల్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో P కూడా అదే విధంగా ఉంది. D ఏ విధంగా ఉందో S కూడా అదే విధంగా ఉంది. B ఏ విధంగా ఉందో Q కూడా అదే విధంగా ఉంది. C ఏ విధంగా ఉందో R కూడా అదే విధంగా ఉంది. ఈ కోణాల జతలను
సదృశ్య కోణాలు లేదా కరస్పాండింగ్ యాంగిల్స్ అని పిలుస్తారు. సో ఏ విధంగా అయితే ఉందో పి కూడా అదే విధంగా ఉంది, బి ఏ విధంగా ఉందో క్యూ కూడా అదే విధంగా ఉంది. ఈ విధంగా ఒకే విధముగా కనిపించే కోణాలను సదృశ్య కోణాలు అని పిలుస్తారు. ఇది తిర్యక్ రేఖ. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండే అంతర్కోణాలు గమనిస్తే డి మరియు పి. డి మరియు పి అనేవి రెండు కలిపితే దే బికమ్ 180 degrees. అదేవిధంగా సిడి కూడా తిర్యక్ రేఖకు మరోవైపున ఉన్నాయి, వీటి మొత్తము కూడా 180 అవుతుంది. అదేవిధంగా బి మరియు ఆర్లు కూడా తిర్యక్ రేఖ ఒకే వైపున ఉన్నాయి, బయట వైపున ఉన్నాయి. సో వీటి మొత్తము కూడా 180 అవుతుంది. అదేవిధంగా ఏ మరియు ఎస్లు కూడా తిర్యక్ రేఖకు ఒకే వైపున బయట వైపు ఉన్నాయి కాబట్టి వీటి మొత్తము కూడా 180 డిగ్రీలు అవుతుంది. అడిగింది ఏంటి? తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండే అంతర్కోణాల మొత్తం, అంటే ఈ రెండు కావచ్చు, ఈ రెండు కావచ్చు, వీటి మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు 180. 180 అంటే సంపూరకాలు, సప్లిమెంటరీ. క్వశ్చన్ నంబర్ 114. రెండు సరళ రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్నప్పుడు ఆ ఖండన బిందువు వద్ద ఏర్పడిన అభిముఖ కోణాల జతను ఏమని పిలుస్తారు? ఒక తలంలో ఈ విధంగా ఒక సరళ రేఖ, మరొక సరళ రేఖ రెండు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు ఏర్పడుతుంది. ఆ ఖండన బిందువు వద్ద మొత్తం 4 కోణాలు ఏర్పడతాయి. ఈ 4 కోణాలలో ఎదురెదురు కోణాలు సమానం. ఈ కోణము ఈ కోణము సమానం, ఈ కోణము ఈ కోణము సమానం. వీటిని బాగా గమనిస్తే ఇదొక శీర్షము, ఇదొక శీర్షము. శీర్షాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. శీర్షాలు అభిముఖముగా కలిగిన కోణాల జతను శీర్షాభిముఖ కోణాలు, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అని పిలుస్తారు. వీటి యొక్క వర్టెక్స్ అనేవి ఆపోజిట్ గా ఉండటం వల్ల వీటి పేరు వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్, శీర్షాభిముఖ కోణాలు. నేను చేస్తున్న ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై వీడియోస్.